వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి వెలక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పచ్చి వెలక్కాయ, పచ్చిమిర్చి, ఉప్పు, మినప్పప్పు, ఆవాలు, నూనె, ఇంగువ, పసుపు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వెలక్కాయని పగలగొట్టి అందులోని గుజ్జుని బయటికి తీయాలి. చట్నీ తయారీ కోసం మా మమ్మీ హెల్ప్ తీసుకుంటున్నానండి. వెలక్కాయని చిన్న ముక్కలుగా తరుక్కొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మెంతులు వేసి ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వెలక్కాయ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి మరి కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ముందుగా మిర్చి, పోపు దినుసులు, అలాగే సాల్ట్ కూడా. ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న వెలక్కాయ పేస్ట్ని ఇందులో వేసి కలిపి
బౌల్లోకి తీసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గార్నిష్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న గంట మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.